హాయ్! హలో! వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళి రాపల్లి. ఇప్పుడు కొత్త వివాదాలు బయటకొస్తూ ఉన్నాయి. ఆంధ్రాలో పరిస్థితుల్ని నిన్న ప్రవీణ్ పగడాల గారి వర్ధంతో ఏదో జరుగుతూ ఉంది. అక్కడ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించి ఒక చిన్న ఈవెంట్ ఏదో చేసుకుంటున్నారు. క్రైస్తవ సోదరులంతా కలిసి. వాళ్ళు మాట్లాడుతూ అక్కడున్నటువంటి ఒక వ్యక్తి చాలా చాలా భావోద్వేగానికి గురయ్యి మాట్లాడటం జరిగింది. అది ప్రవీణ్ పగడాల గారి స్మారక సభలో ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన్ని పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు గురించి, క్రైస్తవ మతం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా 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 ట్రెండ్ అవుతున్నాయి. అసలు ఏం మాట్లాడారు? ఏంటనేది గనక క్లియర్‌గా మనం గమనిస్తే ఆయన మాట్లాడుతూ చూడండి ఇటువంటి అద్భుతమైన మాటలు మాట్లాడారు. ఆంధ్రాలో కోడినికొస్తే జైలు, మనిషిని లేపేస్తే కనీసం పట్టించుకోరంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టోటలు ఆహ్, లా అండ్ ఆర్డర్‌ని అదేవిధంగా హోమ్ మినిస్టర్‌ని కూడా ప్రశ్నించినట్టుగా ఉంది. అంతేకాదు అంతకన్నా ముందు ఆయన మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గురించి చూడండి. తిరుపతి లడ్డు గురించి తప్ప ఇంతవరకు ప్రజల సమస్య గురించి ఆయన మాట్లాడితే పాపాలు భావాలు వినేవాడు ఆ తిరుపతి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు తప్పించి వేరే విషయం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు అంటూ అజయ్ మాట్లాడటం జరిగింది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి వాయిస్‌ని కూడా ఆయన ఇమిటేట్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి ఆ వీడియో. లడ్డులో కల్తీ జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మేము అన్ని మతాలను గౌరవిస్తాం. క్రైస్తవులను గౌరవిస్తాం, ముస్లింలను గౌరవిస్తాం. అని మా మతం జోలికి వచ్చినప్పుడు మాత్రం మేము ఊరుతాం. అంతవరకు బాగానే ఉంది. మరి ఆ తర్వాత తాకేంటి? మీ క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ ఇలా జరిగితే దేశాన్ని అల్లకల్లోలం చేసేవారు. నాకు తెలియగలుగుతాను. ఏ క్రైస్తవుడైనా ఎప్పుడైనా ఒక బస్సు పాల్గొట్టిన చరిత్ర ఉందా భారతదేశంలో? క్రైస్తవుల మీద జరిగిన నీ కాళ్ళు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరి మీదైనా జరిగాయా? యేసుక్రీస్తు నమ్ముకున్నా ఉన్న ఒకే ఒక్క కారణానికి మా ఆడబిడ్డల కొమ్ములు పట్టుకొని లాగుతున్నారు. అదే ఏ క్రీస్తు ప్రభు ఈ మహమ్మద్ ప్రభుత్వంలో జరుగుతుంటే దేశం తొలగింపు వెళ్ళిపోయేది. యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి చూడండి. యేసుక్రీస్తు ప్రభువును తిట్టడం కోసమే కొన్ని వందల ఛానల్స్ నడుస్తున్నాయి. అవునా కదా? ముస్లిం సహోదరులు అంటే నీకు ఎందుకు ఇష్టం అంటారు. నేను ఏమంటానంటే నేను హిందువులను కూడా ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడతాను. నేను మనుషులను ఇష్టపడతాను, మతాలను కాదు. సో, ఆ తర్వాత ఆంధ్రాలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చాలా క్షుణ్ణంగా ఈయనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే, అక్కడ మద్యం తాగితే ప్రైజులిస్తారు. ఎంత మద్యం కొంటే అంత ముందుకెళ్తున్నట్టు రాష్ట్రాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. డ్రగ్స్ దందాలో 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డ్రగ్స్ లేకుండా చేస్తా అని చెప్పినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు గనక క్లియర్‌గా చూసుకుంటే వాళ్ళ సొంత పార్టీకి చెందినటువంటి ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో దొరికిపోవడం జరిగింది. మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో డ్రగ్స్ 1 కాదు, 2 కాదు, 3 కాదు నంబర్ ఆఫ్ డ్రగ్స్ కేసెస్ ఆయన బ్లడ్ శాంపిల్స్‌లో దొరకడం జరిగింది. "అరే! నీ యూరిన్ ఇవ్వరా నాయనా నీని డ్రగ్స్ టెస్ట్ చేస్తామంటే" ఆయనెళ్లి వాటర్ పట్టుకొచ్చి పోలీసులకి ఇచ్చినటువంటి ఘటన మనం ఈ మధ్య కాలంలో చూసాం. ఆయన కోసం అనేసి ఒకటి బీఆర్ నాయుడు రాసలీలల కిచెన్‌లో కామ లీలలకు సంబంధించినటువంటి ఇష్యూని అదేవిధంగా మొయినాబాద్ గెస్ట్ హౌస్‌లో మన పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ హల్చల్‌ని అదేవిధంగా అరవ శ్రీధర్ గుడి వెనక నా స్వామి కసక్కస జంబలకడి బొమ్మ ప్రోగ్రామ్స్‌ని ఇలా చూసుకుంటూ పోతే 1 కాదు, 2 కాదు నంబర్ ఆఫ్ ఇలా రావడంతోటి వాటిని డైవర్ట్ చేయడం కోసమే షర్మిలక్కని లైన్‌లోకి దించడం జరిగింది. ఆ తర్వాత ఒక పనికిమాలిన పంది లాంటి ఒక మహిళతోటి, జ్ఞానం లేని ఒక మహిళతోటి భారతి గారిని తిట్టించడం కూడా జరిగింది. సో, వీటన్నిటికి కౌంటర్‌లు ఇస్తూ వెళ్తున్నప్పటికి కూడా ఎంతకాలం ఇది అనేది ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతేకాదు ఆంధ్రాలో కోడిటికొస్తే జైలు, మనిషిని చంపితే బెయిల్ అంటూ ఈయన మాట్లాడిన మాటలు చాలా చాలా వివాదాస్పదానికి దారితీస్తూ ఉన్నాయి. ఒకసారి వినండి. ఆంధ్రాలో కోడికొస్తే జైలు, మనిషిని చంపితే బెయిల్ అన్నట్టు నడుస్తుంది. సరే తర్వాత సంగతులండి. నిన్న కాక మొన్న ఆంధ్రాలో ఎవరో ఒక అతను, ఒక దళితుడు అతను ఎస్సీ ఎవరో పసిబిడ్డను పాడు చేశాడో తెలిస్తే వాడిని అరెస్ట్ చేశారు. తెల్లారేసరికి వాడి శవం ఎక్కడ దొరికింది? చెరువులో దొరికింది. దొరికిందా లేదా? మరి నిన్న కాక మొన్న ఒక పూజారి 17 సంవత్సరాల ఆడబిడ్డని గర్భవతం చేశాడే వాడు ఎందుకని ఇంకా జైలు కూడా
లడ్డు గురించి ఏదో వివాదం జరిగి రోడ్డు మీద ఏదో ఫ్లెక్సీ పెట్టారని చెప్పి ఆయన ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాడు. మనం అందరం చూసాం. ఆ ఫ్లెక్సీ తీసేయాలని మాట్లాడే సందర్భంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తల్లి గారి గురించి తప్పుగా ఒక మాట మాట్లాడాడు. మాట్లాడితే అంబటి రాంబాబు ఇంటిని పగలగొట్టారు, అంబటి రాంబాబు కార్లు పగలగొట్టారు, అంబటి రాంబాబు కోర్టులోనే చెప్పాడు నా కాళ్ళు పగలగొట్టారు అని. చెప్పాడా లేదా? చెప్పలేదా? అంత చేశారే. మీ తల్లి గారంటే మీకు అంత ప్రేమ. కొన్ని వందల కోట్ల మంది మరీ తల్లిని కన్న తల్లి కంటే ఎక్కువగా చూస్తాం. మా తల్లిని పట్టుకొని మీరు నోటుకొచ్చినట్లుగా మాట్లాడే వాళ్ళకు పదవులు ఇస్తారు. ఏం మాకు కష్టం అనిపించదా? మాకు కష్టం అనిపించదా? సో ఇలా మాట్లాడటం జరిగింది ఆ మీటింగ్లో. ముఖ్యంగా దీంతో పాటు ఆయన పవన్ కళ్యాణ్ని ఇంకొక దారుణమైన మాట అనడం కూడా జరిగింది. అది కనుక మీరు వినిపిస్తే ఒకసారి చూడండి. ఎంత దారుణంగా అంటే ఆయన స్పష్టంగా మాట్లాడుతూ సనాతని దగ్గర నుంచి చెగువీర దగ్గర నుంచి చేతబట్ల వరకు వెళ్ళిపోయాడు అంటూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈయన మాట్లాడటం జరిగిందన్నమాట. అసలు ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఎంత దారుణంగా ఒక వ్యక్తిని అన్నారంటే అతను ఎన్ని చేసి ఉంటారంటారు. ఒకసారి ఆ మాటలు వినండి. చేగువేరా దగ్గర మొదలుపెట్టి చేతబడి దగ్గర ఆగాడు పవన్ కళ్యాణ్. ప్రపంచానికి కమ్యూనిస్టు సిద్ధాంతాలను పరిచయం చేసిన చేగువేరా నా ఆదర్శం అన్నాడు. సముద్రం ఎవడు ముందు తలవంచదు అన్నాడు. కొండెక్కడ తలవంచదు అన్నాడు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల కాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి మరీ వచ్చిన ఘన చరిత్ర మన పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దక్కుతుంది. ఎవరి కాళ్ళు వదిలిపెట్టాడు ఆయన? నరేంద్ర మోడీ గారి కాళ్ళు మొక్కాడు, వదిలేడా? మాయావతి గారి కాళ్ళు మొక్కాడు, వదిలేడా? 15 సంవత్సరాలు చంద్రబాబు గారి కాళ్ళ దగ్గరే నాకు సుఖ నివాసం అని చెబుతున్నాడు, వదిలేడా? కమ్యూనిస్ట్ పార్టీల జెండాలను మోసాడు, వదిలేడా? అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళని గోచి లేకదాన్ని తంతాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసాడు, వదిలేడా? ఇవాళ ప్రపంచానికి నేను తప్ప వేరే దిక్కు లేదు అని చెప్పి బాప్తిస్మం తీసుకున్నది పోయింది. నా భార్య క్రైస్తవురాలని చెప్పిన మాట పోయింది. నా బిడ్డ బాప్తిస్మం తీసుకుందని చెప్పిన మాట పోయింది. నేను యేసుక్రీస్తుని నమ్ముతానని చెప్పిన మాట పోయింది. నేను బైబిల్ చదువుతానన్న మాట పోయింది. అన్నీ పోయాయి. ఇప్పుడు నేను అన్అపాలజెటిక్ సనాతని 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 అంటున్నాడు. విన్నారు కదా. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, లా ఆర్డర్ ఎలా ఉంది, ముఖ్యంగా గవర్నమెంట్ ఎవరి తొత్తుగా పనిచేస్తుంది, ఎవరి కోసం పనిచేస్తుంది. చిన్న కేసు ఇంకా ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి మాట్లాడలేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంటే జైలుకి వెళ్ళగొట్టడం కోసమే పుట్టిన వాళ్ళలాగా వాళ్ళు చిన్న పోస్ట్ పెట్టినా చిన్న మాట మాట్లాడినా కూడా ఇప్పటి వరకు దగ్గర దగ్గర 2500 మంది వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులు కానీ అధికారులను కానీ గతంలో పదవులు అలంకరించిన వాళ్ళని కానీ జైల్లో పెట్టి మక్కలేర కొట్టిన ఘటనలు చాలా చాలా ఉన్నాయి. మొన్నటి మొన్న కేవీఆర్ అనే ఒక తెలంగాణకు సంబంధించిన జర్నలిస్ట్‌ని కూడా వదలకుండా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేసినటువంటి సంఘటన కూడా మనకు తెలుసు. ముఖ్యంగా ఇటువంటి ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ రాజకీయ పార్టీలు అలా ఉన్నాయి కాబట్టి. వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఎవ్వరు అడగకూడదు. ఎందుకంటే వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అక్కడ నడుస్తుంది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎవరు ఎదురెళ్ళినా కూడా వారు కనీసం అంటే కనీసం ఆలోచన కూడా లేకుండా అరెస్టులయ్యి జైలుకెళ్ళి చెప్పకూడు తిని బెల్ట్ దెబ్బలు, లాఠీ దెబ్బలు తినేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి. ముఖ్యంగా ప్రజలంతా గమనించవలసింది ఒకటే, రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటుందనే గ్యారంటీ ఎవడు ఇవ్వలేదు. అంటే ఇంకో విధంగా మనం చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అబద్ధాలు చెప్పి అధికారంలోకి ఎక్కిన తర్వాత రెండోసారి మళ్ళీ వరుసగా అధికారంలో ఉన్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి 60 సంవత్సరాల రాజకీయ చరిత్రలోనే లేదు. కాబట్టి నెక్స్ట్ అదే కంటిన్యూ అయితే మాత్రం, అదే ట్రెడిషన్, అదే సాంప్రదాయం కంటిన్యూ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. ఆల్రెడీ ఆయన చెప్పినట్టుగా లెక్కలు ఆల్రెడీ పక్కాగా డిజిటల్ డైరీలో రాస్తున్నారు. రెడ్ బుక్ లాంటిదే అది కూడా అని చెప్తూ ఉన్నారు. రెడ్ బుక్‌కి ఒక 100 ఉంటే ఎలా ఉంటుందో దాని ఇంపాక్ట్ అలా ఉంటుందేమో. రాబోయే రోజుల్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది ఒకటే, ఊర్లు ఖాళీ అయ్యి వెళ్తాయి జగన్మోహన్ రెడ్డి గారు గనక గెలిస్తే అంటూ గతంలో చెప్పినటువంటి మాటలు 2029లో వాస్తవం అవబోతున్నాయా అనే డౌట్ అందరికీ వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.